ఈ నూతన సంవత్సరంలో మనం ఒకటి నేర్చుకోవాలి. మన ఫైనాన్షియల్లో కొనసాగించబడాలన్నా, దేవుడు మనకిచ్చిన బాధ్యతలో కొనసాగించబడాలన్నా, మన కుటుంబాల్లో మనం కొనసాగించబడాలన్నా మనం ఒకటి నేర్చుకోవాలి. ప్రభువా 2024 వరకు నీ చిత్తాన్ని నేను నెరవేర్చలేని అభాగ్యుడిగా బ్రతికానేమో, ఈ సంవత్సరంలోనే సరే నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి, నా విశ్వాసాన్ని బట్టి ఇక మీదట నేను నీ చిత్తానుసారంగా జీవించగలిగిన జీవితము నాకు నేర్పు ప్రభువా అని నువ్వు ప్రభు పాదాల దగ్గర పట్టుకోగలిగితే నా దేవుడు ఆయన చిత్తాన్ని నీకు నేర్పించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని తీర్మానం తీసుకున్నవాడు ఇక మీదట అన్యుల యొక్క సలహాలు వినకూడదు. ఫోన్ చేస్తాడు అర్జెంటుగా, మీకు అర్జెంటుగా లోన్ కొద్ది శాంక్షన్ అయిందండి తీసుకుంటారా అంటారు. ఇది కూడా విశ్వాసంలో ఒక రకమైన తొలగిపోవడానికి ఒక అవకాశం. ఎగ్గొట్టేవాడు చాలామంది అప్పులు చేస్తూ ఉంటారు, కానీ తీర్చేవాడికే తెలుస్తుంది ఎంత తీర్చాలనేది. భారం, అమ్మో అప్పులు చేయకూడదు. నేను అంటాను, అప్పు చేయడానికి నువ్వు ఆలోచన వచ్చేదానికంటే ప్రభువా ఈ అవసరత ఏదో నీ ముందు పెడతాను ప్రభువా, నిన్ను అడుగుతాను ప్రభువా, అడుగుడి మీకు ఇవ్వను అన్నావు కనుక నిన్ను అడుగుతాను ప్రభువా. ఎవరైనా దేవుణ్ణి అడిగి పొందుకున్న వాడి యొక్క విశ్వాసం గొప్పదిగా దేవుడు తీర్చుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.